లేజీ. సైకి చెప్పు. నా చార్జర్ తీసుకెళ్ళావా? లేదు. అబద్ధం చెప్తున్నావు. లేదు, నీ ఛార్జర్ నాకెందుకు? అబద్ధం చెప్తున్నావు. స్పేస్ బార్ పైనుంది. ఎట్లా తెలుసు నీకు? లేదు అనడానికి 1 సెకండ్ పట్టింది. బ్యాగ్ లో ఉందా లేదా అని చూసి చెప్తే టైం పట్టేది. అండ్ నీ వాయిస్ లో కాన్ఫిడెన్స్ పోయింది. అండ్ ఆల్సో ఫోన్ ఫస్ట్ రింగ్ లో లేపావు. అంటే యు ఆర్ ఆల్రెడీ ఆన్ ద ఫోన్ అండ్ నాట్ వర్కింగ్. యు డు ది సేమ్ ఎట్ ద హోమ్. నీ సైకియాట్రిస్ట్ బ్రెయిన్ ని నా మీద వాడుకో ప్లీజ్. జస్ట్ ఆన్లైన్ లో ఉండడానికి సాలరీ తీసుకుంటున్నావు. వై డోంట్ యు డు వర్క్ ఫ్రమ్ హోమ్? సచ్ ఏ బుల్షిట్ రిటర్నింగ్ టు ఆఫీస్. నీ ఫోన్ కి చార్జ్ పెట్టావు. నా ఫోన్ కి కూడా చార్జ్ పెట్టనివ్వవు. లేజీ ఫెలో. ఎప్పుడు మారుతావు నువ్వు? ఎనీవే, షిఫ్ట్ 4కి అయిపోతుంది, 4:30కి వస్తా అని ఎక్స్ట్రాల్ రేకు. బిఫోర్ 12 ఇక్కడ ఉండాలి. యు నో వాట్స్ టుడే? హలో డ్రామా, అది ఇది ఏం లేదు. బాయ్. బాయ్ బ్రో. ఓకే, సర్వీస్ రోడ్డా? నేహా, ఐ లవ్ యూ. ఓకే. నేహా, సీరియస్లీ ఐ లవ్ యూ. ఓకే. ఏంటి ఎప్పుడు ఓకే ఓకే అంటావు? రిప్లై ఇవ్వవా? డైలీ ప్రపోజ్ చేస్తున్నా. 1 year నుండి లివింగ్ టుగెదర్. 3 months నుండి రిప్లై కోసం వెయిట్ చేస్తున్నాను. ఇవాళ చెప్పాల్సిందే. చెప్పను. సైకియాట్రిస్ట్ అని పొగరా? నా బ్రెయిన్ రీడ్ చేస్తే లవ్ కనిపించట్లేదా? నీ బ్రెయిన్కి అంత సీన్ లేదు. లేజీ బ్రెయిన్. హే, ఐఎమ్ సీరియస్ ప్లీజ్. నీతో లైఫ్ టైం ఇలానే ఉండాలనుంది. అది వీఆర్ లివింగ్ టుగెదర్ అండ్ షేరింగ్ ఎవ్రీథింగ్. నీకు ఎందుకు లవ్ ఇన్సూరెన్స్? మై పేరెంట్స్ ఆర్ డివోర్స్డ్ ఆఫ్టర్ లవ్ మ్యారేజ్. ఐ లవ్ యూ, ఐ విల్ మ్యారీ యూ అని చెప్తే ఎఫెక్షన్ పోతుంది. ఎఫెక్షన్ పోతే స్లోగా అన్నీ పోతాయి. అలా వద్దు. విల్ లివ్ విత్ ఎఫెక్షన్. నో ప్రపోజల్ అండ్ నో మ్యారేజ్. హలో సైకాలజీ టీచర్, లెక్చర్స్ వద్దు. నాకు రిప్లై కావాలి. నాకు టైం కావాలి. ఎంత టైం కావాలి? నీ బర్త్డే రోజు చెప్తా. ఇంకా 3 months ఉంది. వెయిట్ చేయి. వెయిట్ చేస్తా. బర్త్డే రోజు చెప్పలేదనుకో చూడు. బిఫోర్ 12 ఇక్కడ ఉండాలి. యు నో వాట్ ఇస్ టుడే. ఓ షిట్. స్టార్ట్ అవు. ఛా, సర్వీస్ నుండి తెచ్చి వారం కూడా కాలేదు. అప్పుడే బ్రేక్ డౌన్ అయింది. చెప్తూనే ఉన్నా సరిగ్గా చూడు అని. అయిపోయింది సార్, రేటింగ్ సార్ అన్నాడు. ఇంటికి వెళ్ళాక ఇస్తానన్నా. లేదు సార్ ఇప్పుడే కావాలని 5 star రేటింగ్ తీసుకున్నాడు. వర్క్ చేయరు కానీ రేటింగ్ మాత్రం కావాలి. ఛా. హలో బాను, కరెక్ట్ టైంకి ఫోన్ చేసావురా. బర్త్డే తాగిపోయిరా అంటే ఆఫీస్లో ఫుల్ బిజీ అని బరికినావు కదరా. ఇప్పుడు నేహ రమ్మంటే వస్తున్నావారా? రాని పని చెప్తా. ఎక్కడ ఉన్నావురా? మీ మేడం నీ బర్త్డే సర్ప్రైజ్కి ఇన్వైట్ చేసిందిరా. నీ ఇంట్లో ఉన్నాంరా. నీ బర్త్డే బలూన్స్ చదువుతున్నాం. అరే సర్ప్రైజ్ కదరా, ఎందుకు ఫోన్ చేసావు? నేహ చూస్తే హర్ట్ అవుతుందిరా. ఎందుకు ఫోన్ అంటే కేక్ తినిపోనికి వచ్చినామారా? వట్టి చేతులతో రాకు, ఫుల్ బాటిల్ తీసుకురా.
ఇంట్లో ఓన్లీ బియర్ రా. ఫ్రిడ్జ్లో స్టాక్ ఉంది, డోంట్ వరీ. బీరా 40%తో నీ లివర్ గడకపోతే పార్టీ అంటారా రా? చీని. అరే 12కి ఇంకా 30 మినిట్స్ ఉందిరా. కార్ బ్రేక్ డౌన్ అయింది. సర్వీస్ రోడ్ మీద కుక్క కూడా లేదురా. కొద్దిగా పిక్ చేసుకోవడానికి రారా. టైంకి రాకపోతే నేహ అస్సలు ఊరుకోదు. హలో చేస్తలే. హలో హలో వినిపిస్తలే. అరే మీకు మందు ఉందని చెప్తే నవరంధ్రాల్లో నోరు తప్ప ఇంకేది పనిచేయదు కదరా. మిగతావన్నీ మూసుకుపోతాయి కదా. చెప్పినావా మందు ఉందని? వాడు పోయి ఫ్రిడ్జ్ చెక్ చేస్తున్నాడు రా. అరే పాముకి పాలెట్లను బానుగాడికి బీరెట్లా చెప్పినావు. ఇప్పుడు వాడు దాగేదాకా ఊకోడు. రవి ప్లీజ్ రా, కొద్దిగా పిక్ చేసుకోండి రా. అరే ఈ భూమి మీద ఎవరినైనా నమ్మచ్చు కానీ బర్త్డే రోజు దావతీయనోడిని అస్సలు నమ్మదు రా భయ్. అరే అవు బ్రేక్ డౌన్ అయితే ఏదన్నా కార్లో లిఫ్ట్ తీసుకొని రా భయ్. అరే ప్లీజ్ రా, వాడి సంగతి వదిలేసి నువ్వు రారా, నన్ను పిక్ చేసుకోరా. ఏం ప్లీజ్ రా. అరే ఇగో వీడు ఆగమాగం చేస్తుండ్రా భయ్. ఆఫ్ కొట్టిండు, ఆ వ్యాలెట్లోంచి ఫోటో తీసిండు, దాన్ని చూసి ఏడుస్తా ఉన్నాడు. బ్లాక్ గ్లాసెస్ పెట్టిండు. నేహ అడిగితే ఐ ఇన్ఫెక్షన్ అని కవర్ చేసిండు. అరే ఆడు పెద్ద లుల్లేశం గాడ్రా, ఏం చేస్తున్నాడు రా వాడు? నీ బర్త్డే బెలూన్స్లో మొత్తం ఆల్కహాల్ ఊదిండీడు. నాకైతే వీటిని చూస్తే బాంబులు లెక్క కనిపిస్తున్నాయి. సేఫ్గా పడేయి, లేకపోతే ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది చూడు. ఈ ఎక్కువ తాగినోడితోటి తక్కువ తాగినోడు ఉంటే ఇదే లొల్లి రాబాయి. నేను తాగిందే కొద్దిగంత, ఆ కొద్దిగంత కూడా వీని కంట్రోల్ చేయడానికే పోతుంది మొత్తం. ఎప్పుడు వస్తావురా తొందరరా? నేహ లోపల రెడీ అవుతుంది. ఆమె బయటికి వస్తే వీడు బ్రేకప్ స్టోరీ చెప్తానే రెడీ అయి ఉన్నాడు. నేను వీడిని కంట్రోల్ చేస్తా, జల్దీరా. బాయ్. అయ్యో వానొస్తుంది. చీమలు పారిపోండి. ఏంటి మన కోసమే ఆగిందా? లిఫ్ట్ ఇస్తే సెట్. ఓకే. హాయ్ బ్రో, నాకు అర్జెంట్గా లిఫ్ట్ కావాలి. నా కారు బ్రేక్ డౌన్ అయింది. ఈ రోజు నా బర్త్డే. ఐ హ్యావ్ టు రీచ్ కొల్లూరు బై 12 PM. ప్లీజ్ హెల్ప్ మీ బ్రో. నా ఫ్రెండ్ కూడా విప్రోనే బ్రో. నా ఫ్రెండ్ ఫుల్ తాగి పడుకున్నాడు బ్రో. ఫ్రైడే కదా, అంతా వామిట్ చేసేసుకున్నాడు బ్రో. క్లీన్ చేసి పడుకోబెట్టిన. పటాన్చేరు వెళ్తున్నాను నేను. లోపల అయితే కష్టం, సర్వీస్ రోడ్ అయితే డ్రాప్ చేస్తా. ఓకే బ్రో, పర్లేదు బ్రో, దగ్గరే. నేను అక్కడి నుంచి వెళ్ళిపోతాను. ప్లీజ్ బ్రో. సరే కూర్చో. ఏంటి బ్రో మొత్తం విస్కీ స్మెల్? ఫుల్ పార్టీయా? సైలెంట్గా కూర్చోండి, ఫ్రెండ్ లేస్తే కష్టం. ఓకే బ్రో. హే ఐఎమ్ సీరియస్, ప్లీజ్. నీతో లైఫ్ టైం ఇలానే ఉండాలనుంది. రిప్లై ఎప్పుడు ఇస్తావు? నీ బర్త్డే రోజు చెప్తా. ఇంకా 3 months ఉంది. వెయిట్ చేయి. బిఫోర్ 12 ఇక్కడుండాలి. యు నో వాట్ ఇస్ టుడే. అబ్బా ఈ గెటెడ్ కమ్యూనిటీ గ్రూప్ మెసేజెస్ ముందే ఛార్జ్ లేదంటే మ్యూట్ చేసి పడేస్తా. ఆది 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 వాటర్ రావడం లేదు. అసలు గ్రూప్లో 3 days బ్యాక్ మెసేజ్ చేశారు, ఇవాళ ఆఫ్టర్నూన్ వాటర్ రాదని. ఎందుకు చూడలేదు? అసలు నువ్వు మ్యూట్ ఎందుకు చేసావు? అదొక్కటే ఇంపార్టెంట్ మెసేజ్, మిగిలినవన్నీ అన్నెసెసరీ మెసేజెస్. అందుకే మ్యూట్ చేశా. ఇప్పుడు వాటర్ ఎలా? అయినా పక్కోడి ప్రాబ్లం నీకెప్పుడు అన్నెసరీయే. నెక్స్ట్ టైం అలా చెయ్యకు. రీడ్ ఆల్ మెసేజెస్, డోంట్ మ్యూట్ ద గ్రూప్. హూ విల్ రీడ్? జస్ట్ స్క్రోల్ చేస్తా. బ్రో మీకు రోడ్ కనిపిస్తుందా? లైట్ బాగా లో ఉంది కదా.
కొద్దిగా చూసి నడపండి బ్రో. ఇట్స్ ఇంపార్టెంట్ డే ఫర్ మీ. ఒక్క నిమిషం బ్రో. రేయ్ ఎవడ్రా నువ్వు తిరుగు. డాక్టర్ ఒక్కడు దొరికాడు, ఇంకొక్కడు దొరికితే చాలు. ట్వెల్వ్ కావస్తుంది, ఇంకా ఏం చేస్తున్నాడు? డోర్ వెళ్ళట్లేదేంటి? ఏం చేస్తుండేడు అసలు? 12కి ఏం క్లీనింగ్ రా నాయనా, టైం అవుతుందాడా? బ్రో డోర్స్ ఎందుకు బ్రో ఓపెన్ కావట్లే? విండోస్ కూడా ఓపెన్ కావట్లేదు. నా బ్రదర్కి పాప బ్రో, అందుకే చైల్డ్ సేఫ్టీ లాక్ ఇంకా విండో లాక్ యాక్టివ్ ఉంది. కావాలంటే బయట నుండి తీస్తా బ్రో. నా బ్రదర్కి కూడా కిడ్స్ బ్రో, ఎప్పుడూ చైల్డ్ సేఫ్టీ లాక్ యాక్టివేట్లో ఉంటుంది. అబ్బా ఈ గెటెడ్ కమ్యూనిటీ గ్రూప్ ఒకటి, ఎంత స్క్రోల్ చేసినా ఎండవు. వాట్? సర్వీస్ రోడ్ సీరియల్ కిల్లరా? వద్దా? ఏం చేస్తున్నాడు వీడు? ఓ గాడ్, ఏంటి సింగిల్ టిక్ వస్తుంది? నేహా రీడ్ మై మెసేజెస్ ప్లీజ్. బ్రో కారా బ్రో, మా ఫ్రెండ్స్ వస్తున్నారు. బ్రో కారా బ్రో, నా ఫ్రెండ్స్ వస్తున్నారు, ప్లీజ్ కారా బ్రో. బ్రో 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 ప్లీజ్ బ్రో. బ్రో బ్రో ప్లీజ్ కారా బ్రో. ఆది, 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 ఈవినింగ్ 6 అవుతోంది.
నేను ఆఫీస్ నుండి వచ్చేలోపు డ్రై అయిన క్లోత్స్ తీస్తా, టేబుల్ స్క్రూ టైట్ చేస్తా అని చెప్పావు. ఎందుకు చేయలేదు? అది 10 to 6 పడుకున్నావా? ఈ 3 weeks నుండి నీకు 5 minutes కూడా దొరకలేదా? నేహా స్క్రూ డ్రైవర్ లేదు చేద్దామంటే. ఆది, నువ్వు లేజీ. స్క్రూ డ్రైవర్ లేకపోతే స్పూన్ ఆర్ నైఫ్ తో టైట్ చేయొచ్చు కదా. స్టాప్ బీయింగ్ లేజీ. థింక్ హౌ టు సాల్వ్ ది ప్రాబ్లమ్. టూల్స్ అరౌండ్ us. Identify the solutions. Do some work around. Adi, you lazy fellow, lay. Knife తో ఫ్రూట్ కట్ అవుతుంది. సరిగ్గా చూసుకోకపోతే ఫింగర్ కట్ అవుతుంది. Do some work around. Think how to solve the problem. ఎలా బయటికి వెళ్ళాలి? డోర్స్ అన్నీ లాక్ చేసి ఉన్నాయి. లెఫ్ట్లోనేమో డెడ్ బాడీ. వీడున్నాడా పోయాడా? ఇటు నుండి బయటికి వెళ్ళిపోతా. అది ఆడు ఎంత మారిపోయింది మామ. అవు మామా. డైలీ రూమ్కి వస్తుండే. అవు. లాస్ట్ బర్త్డేకి ఫుల్ దావత్ అన్నాడు. అవు మామా. ఇప్పుడు సారీ రా బిజీ రా అంటుండు. అసలు ఆ మేడం ఎట్లా పరిచయమో తెలుసా మామ? ఎట్లా మామా? ఆది అని ఆఫీస్లో కాగ్నేటివ్ స్ట్రెస్ రిలీఫ్ అనే క్యాంపెయిన్ ఉండే. ఆడ సైకో మేడం డాక్టర్. మనోడు కౌన్సిలింగ్ తీసుకున్నాడు. గమ్మత్ ఏంటంటే మేడం వీనికి ఇన్నోసెంట్ బ్రెయిన్ అని కాంప్లిమెంట్ ఇచ్చింది. ఆడోళ్ళ కాంప్లిమెంట్కి మొగోడు పడిపోతాడారా? ఈ పుసగాడు మేడం నంబర్ తీసుకొని డైలీ కౌన్సిలింగ్కి పోయి 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 మొత్తం మేడంతోనే మూవ్ అయిపోయాడు. ఇంకో ముచ్చట తెలుసా? మేడం వీడికంటే 4 years పెద్ద. ఆ మేడంని చూసినావారా? సైకోరా. ఫ్లాట్ వీడు తీసుకుండు. ఇంటి బయట బోర్డు చూసినావారా? డాక్టర్ నేహా సైకియాట్రిస్ట్. మనోడి పేరేదిరా? అరే డాక్టర్స్ బోర్డు పెట్టుకుంటారు, సాఫ్ట్వేర్ వాళ్ళు పెట్టుకోరు. లే ఆఫ్లో వాడు జాబ్ పోతే 6 months హెల్ప్ చేసింది. ఆడు ఎప్పుడు స్ట్రెస్ఫుల్ ఉంటుండే. ఇప్పుడు చూడు సెట్ అయిండు. హెల్ప్ చేసిందిరా. ఊకోబే, మనం చేయమా హెల్ప్? నువ్వు వారా? నేనే. ఆమె డేంజర్ రా బాబు. విన్ని మొత్తం మలిపేసింది. ఆ పూసగాడు కూడా మొత్తం మలిగిపోయిండ్రా. గ్లాసెస్ తీసి చిల్గా మామా. అరే నేహా వస్తుందిరా. ఆడికి టీచర్, మనకు కాదు. ఏమైంది? కింద అగ్గి తగిలిందా? పొగొస్తుంది స్మోక్ నీ దగ్గర నుండి వస్తుంది కదా, మర్చిపోయినా. నేహా డూ స్మోక్? రవి, ఆది లొకేషన్ షేర్ చేశాడు. 12 అయిపోయింది, ఇంకా రాలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తోంది. నేను నేహా, యూ నో హిమ్ రైట్. నువ్వు ఇక్కడ ప్లాన్ చేస్తే వాడు అక్కడ ప్లాన్ చేస్తుంది. మేము ఇంతకుముందే మాట్లాడినాము. సి, నువ్వు వెళ్ళు, మేము అక్కడ ఒక 10 minutesలో ఉంటాం. నేహా, డోంట్ మిస్ ద సర్ప్రైజ్. అరే మనం పోతుండే కదా పికప్కి. పోనీరా, ఒక బీర్ ఇద్దాం వచ్చేలోపు. వాడు మన కోసం వస్తలే, ఈమె మన కోసం పోతలే. మన కోసం మందుంది. నడు. బీరు 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 బీరు
బీరేద్దాం చూడు. విస్కీ స్మెల్ వస్తుంది మామ. విస్కీ లేదురా, ఓన్లీ బీర్లే. ఆడు పూసా నువ్వు సత్యపూసా గానే నమ్ముతామా? నన్ను నేను మోసం చేసుకుంటారా, కానీ నా ముక్కు నన్ను మోసం చేయదు. మందింట్లో ఏం లెంకుతున్నావురా? ఉండు నేను చూస్తా. అబ్బా ఎంత హుషారుగాడ్రా. బీర్లెనక కంబదాస పెట్టిన ఖతర్నాక్ గారు. విస్కీ వద్దురా, ఆగం చేస్తావు, అందుకే వాడు చెప్పలేడు. చూసినావు ఎట్లా చెప్పినా? ముక్కు జిపిఎస్. ఎప్పుడు డెస్టినేషన్ విసుకుంటుంది మనకి. 40% లివర్ అడిగితే ఆ ఫీల్ వేరే. విస్కీ వేస్తే ఆగవురా మామ, బీరేద్దాం, నా మాటిను. వచ్చినప్పుడు ఆపుకోవడం, మందుంచుకొని వెయిట్ చేయడం తప్పు మామ. ఏషియాల పెద్దోళ్ళు చెప్పిర్రు, మనమెంత అన్నాడు. ఆడు లొకేషన్ ఎందుకు పెట్టిండు మామ? అవుట్స్కట్లో ఎవడ్రా ఇల్లు తీసుకోమన్నది, మనం తీసుకోమన్నామా? ఫోన్ వస్తే పోదాం. మందు సిట్టింగ్ ఒక ఎగ్జామ్ మామ. బీర్లు, బ్రీజర్లు షార్ట్ ఆన్సర్స్ 7%, 5%. రమ్ము, రా, జిన్ను, విస్కీ లాంగ్ ఆన్సర్స్ 40%. అంటే సీదా పాస్. ఏదో ఒక రోజు నీ లాంగ్ ఆన్సర్ పోతుంది, లివర్ క్యాన్సర్ వస్తుంది, అప్పుడు అడ్డం పడతావు. ఏ ఊకో. ఎందుకో? నువ్వు ఎట్లంటే దోస్తు పోని గంగలో, మందు పోయి గొంతులో. బర్త్డే రోజు రిప్లై ఇవ్వాలి అని అడుగుతూ ఉండేవాడివి. నా రిప్లై నీకు ఇష్టమైన కేక్ పైన రాసి పెట్టా. నీకోసం నేను సర్ప్రైజ్ ప్లాన్ చేస్తే నన్ను ఇక్కడికి రమ్మన్నావు. ఎక్కడున్నావా? అది సీట్ బెల్ట్ వేసి ఏం చేస్తా అనుకున్నావురా? ఎముడికే డెత్ సర్టిఫికేట్ ఇచ్చే అంత సీన్ ఉందా నీకు? ఐ లవ్ యూ. ఐ విల్ బి దేర్ ఫర్ యూ ఫర్ ఎవర్. నో వన్ ఇస్ పర్మనెంట్. వి నెవర్ నో ఎప్పుడు ఏం జరుగుతుందో. అది ఆఫీస్ వెళ్ళలేదా? లేదు, కార్కి దొరకలేదు. అది కీ ఇక్కడ సోఫా కింద ఉంది. ఆల్రెడీ ఒక కీ పోయింది, ఇది కూడా పొగడతావు. ఐ ట్యాగ్ పెడుతున్నా. లెట్స్ ట్రాక్ ఐ ట్యాగ్. 500 మీటర్స్ అవే. ఏం చేస్తున్నావు? ఉండు, నీ పని చెప్తా. నీతో లైఫ్ టైం ఉంటానని ప్రామిస్ చేశా, బట్ ఐ కాంట్ మేక్ ఇట్. ప్లీజ్ మూవ్ ఆన్. టేక్ కేర్. ఆది, ప్రేమతో అనుకున్నది జరగకపోతే ఆ ప్రేమ స్వచ్ఛమైనదైతే సృష్టి మొత్తం ఏకమై ప్రత్యక్షంగా పరోక్షంగా పోరాడి దాన్ని జరిగేలా చేస్తుంది. రేయ్, వదిలిపెట్టరా.
ఆది 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 ఎంతసేపు పడుకుంటావో చూస్తా. అమ్మో ఇక్కడే ఉందా? ప్లీజ్ తిట్టొద్దు తిట్టొద్దు తిట్టొద్దు. నువ్వు ఎప్పుడు లేస్తావా అని వెయిటింగ్. 3 పాయింట్స్ ఉన్నాయి. 3 పాయింట్సా? ఏంటవి? ఫస్ట్, అన్ని మెసేజెస్ రీడ్ చేయాలి. అన్ని. సీరియల్ కిల్లర్ ఫోటో 5 డేస్ ముందు పోస్ట్ అయింది. నువ్వు ఆ రోజు ఫోటో చూసుంటే వాడి కార్ ఎక్కేవాడివే కాదు. సెకండ్, ఫోన్ ఛార్జింగ్ పెట్టాలి. ఇంట్లో ఛార్జర్ ఉంది, ఆఫీస్లో ఛార్జర్ ఉంది, కార్లో ఛార్జర్ ఉంది. అయినా మనం ఛార్జింగ్ పెట్టాం. ఆ నైట్ నీ ఫోన్లో ఛార్జ్ ఉండుంటే నువ్వు ఇలా బెడ్ పైన ఉండేవాడివి కాదు. నీ లేజినెస్ నీ చావు దాకా వచ్చింది. థర్డ్, తాగడానికే పార్టీస్కే పనికొచ్చే ఫ్రెండ్స్ని కట్ చేయాలి. నిన్న నైట్ హాస్పిటల్లో ఉన్నాం. ఆ రవిబాను అసలు ఫోన్ కూడా ఎత్తలేదు. స్టఫ్ ఎట్లా మామా? ఎట్లా? కేక్ తిందాం. కేక్ తిందాం మామా. సరే తీసుకురా. కేక్ ఎందుకుందిరా? ఏందిరా కేక్ మీద 104 ఉంది? 143 ఏమోరా. ఏ ఊకో, 104 ఉంది. కేక్ తినేసి తాగేసి పడుకున్నారు. సారీ. ఐ విల్ ఫాలో ఆల్ యువర్ పాయింట్స్. థ్యాంక్స్ ఫర్ సేవింగ్ మీ. నువ్వు నా లైఫ్లో ఎంత ఇంపార్టెంటో నాకు అర్థమైంది. అవును, నా బర్త్డేకి రిప్లై ఇస్తాన్నావు కదా? యూ లేజీ ఫెలో. ఈ 3 పాయింట్స్ ఫాలో అవ్వు. నెక్స్ట్ బర్త్డేకి చూద్దాం. నెక్స్ట్ బర్త్డేనా? మా ఫ్రెండ్స్నైతే ఏం తిట్టలేదు కదా? హ్మ్. నా మీద వాడే బూతులన్నీ వాడావా? మ్హూ. వాళ్ళు పోయి అందరికీ చెప్తారు, నా పరువంతా పోతుంది. ఛ, అసలు నీ ఫ్రెండ్స్ని ఎందుకు ఇన్వైట్ చేసావు? అంటే నువ్వు పిలవలేదా? చిచి, నేనెందుకు పిలుస్తా? నువ్వే ఇన్వైట్ చేసావని చెప్పారు. ఏం ఫ్రెండ్స్ రా బాబు.